వెల్కమ్ టు ప్రేమికుడు స్పెషల్ చిట్ చాట్. ప్రేమికుడు చిన్న సినిమాగా రిలీజ్ అయింది, కానీ మౌత్ పబ్లిసిటీతో మంచి సూపర్ హిట్ ఫిల్మ్గా దూసుకెళ్తూ ఉంది. మరి ప్రేమికుడు సక్సెస్ గురించి మనతో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ కళా సందీప్, హీరో మానస్ అండ్ అలాగే హీరోయిన్ సనం శెట్టి మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడేసి ప్రేమికుడు సక్సెస్ గురించి మనం కూడా తెలుసుకుందాం. హాయ్ వాయిస్ రావట్లేదు, సంతోషంగా ఉన్నారా మీరు? చాలా 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 సంతోషంలో ఉన్నారు, వాయిస్ రావట్లేదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురికి కూడా కంగ్రాచులేషన్స్, బికాజ్ మీ సినిమా టీం అందరికి నేను మనసులో చాలాసార్లు కంగ్రాట్స్ చెప్పుకున్నాను. బికాజ్ ఎందుకంటే ఒక చిన్న ప్రభంజనం లాగా వచ్చి ఇంత మంచి హిట్ బ్లాక్ బాస్టర్ ప్రేమికుడు. సో ప్రేమికుడు అనగానే ఒకసారిగా అందరికీ ప్రభుదేవాన్ని గుర్తు చేశారు, బట్ ఈ ప్రేమికుడితో మానస్ని మరింత ఎలివేట్ చేశారు సార్ మీరు. సో నైస్, మొత్తానికి మాత్రం ఇంత చక్కటి బ్లాక్ బాస్టర్ హిట్ అయింది మానస్, అండ్ స్పెషల్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? చాలా బాగుందండి. అంటే ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మేము ఏదైతే అనుకున్నామో సేమ్ క్వాలిటీ అయితే మాకు స్క్రీన్ మీద కనిపించిందండి. అండ్ మేమంటే ఆల్రెడీ మూవీ చూసి ఉంటాం, సో ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న టెన్షన్తో ఉంటాం, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే. బట్ అది ఆన్ స్క్రీన్ మేము చూసేసరికి అండ్ ఆడియన్స్ మధ్యలో చూసేసరికి వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ అందరూ ఒకటే యునానిమస్గా ఒకటే అన్నారండి, సాంగ్స్ ఆర్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సెకండ్ హాఫ్లో టెన్షన్ ఎపిసోడ్ కానీ, అంటే ఏం జరుగుతుంది అన్న ఒక క్యూరియాసిటీ ఎలిమెంట్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యారండి దానికి. సో మేము ఏదైతే అనుకున్నామో అది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసింది. సో థియేటర్లో మీరు సినిమా చూస్తున్న మధ్యలో డాన్స్ కూడా చేశారని విన్నా, నిజమే కదా? లేదా అదేంటి సార్ మీరు అక్కడ టేక్ చెప్పలేదా? మాకు టెన్షన్తో ఏంటి డాన్స్ కాదు, మేము అసలు అందరం చూస్తున్నాం, రియాక్షన్ చూడడానికి మాకు టైం సరిపోయింది. సో కార్నర్ లో కూర్చున్నారా? సో ఆఫ్టర్ దట్ అంటే ఫస్ట్ డే కంటే సెకండ్ డే థర్డ్ డే మళ్ళీ చూస్తున్నప్పుడు వి ఎంజాయ్డ్ అ లాట్. నెక్స్ట్ షోస్ కి డాన్స్ చేశారన్నమాట. ఓకే, సో సనంతోనే చేశారా లేదంటే మళ్ళీ వేరే హీరోయిన్ తో చేశారా? So Sanam, how is experience? And especially fantastic. I was very nervous when it released, but now I'm like very very happy. Like Manas said, what we thought, danikana many folds more the output has come. Yes. So all thanks to Sandeep sir. And మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. Thanks. And last time మనం అనుకున్నట్లు మరొక శ్రీదేవి లాగా కనిపించారు మాకు. Okay. మన కోసం ప్రాణాలు ఇవ్వాలన్నా ప్రాణం తీయాలన్నా వెనకాడని వాడు సత్య ఒక్కడే. పని ఎలర్జీ, సుఖం ఎనర్జీ, అదేనా క్యారెక్టర్. అందువైన ఒక సౌండ్ పార్టీని పట్టుకొని లైఫ్ ని ఫుల్ టాక్ టైమ్ లా గడిపేయాలరా. మీకేమైనా మెంటలా? కస్టమర్ కేర్ వాళ్ళు కూడా ఇంత టార్చర్ పెట్టారు. అండ్ స్పెషల్లీ వస్తున్నాం సార్ మీ దగ్గరికి, కళా సందీప్ గారు. చాలా కళాత్మకంగా అంటే ఒక చిన్న సినిమా వస్తుంది, మనం ప్రీవియస్లో అనుకున్నట్టు చిన్న పెద్ద అన్నది కాదు, డబ్బు ఇదంతా పక్కన పెడితే హిట్ ఫ్లాప్ అన్నదే ఇంపార్టెంట్ అని. బట్ ఇట్లా స్లోగా వచ్చి ఇంత బడ్జెట్లో, అంటే చిన్న సినిమా అనగానే మనకు డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, బట్ ఆ టైంలో ఇంత మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వచ్చా, ఇంత కలర్ఫుల్గా ఫ్రేమ్ని ప్రజెంట్ చేయొచ్చా అన్నది మాత్రం మేము ప్రేమికుడితోనే తెలుసుకున్నాం. అలా ఏం లేదండి, ఇవ్వచ్చు. మంచి డిఓపి ఉండాలి, టెక్నికల్ టీమ్ సపోర్ట్ కరెక్ట్గా ఉండాలి, దానికి తగ్గట్టు ఆర్టిస్టులు కూడా బాగా బ్యూటిఫుల్గా ఉండాలి, ఆటోమేటిక్గా అన్ని సెట్ అవుతాయి. ఓకే, మీకు అందుకే చక్కగా హ్యాండ్సమ్ హీరో, బ్యూటిఫుల్ హీరోయిన్ బాగా చూస్ చేసి మరి వెతికి పట్టుకున్నారు. దానివల్ల స్క్రీన్ కొంచెం బ్యూటిఫుల్గా తెలిసింది. డిఓపి వర్క్ కూడా చాలా యూజ్ అయింది. సేమ్ టైం రీ రికార్డింగ్ బాగా హెల్ప్ అయింది మాకు. ఎస్పెషల్లీ మానస్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ మొత్తం అంటే డైలాగ్ చాలా తక్కువ ఉంటాయి సెకండ్ హాఫ్లో, దాన్ని అంతా రీ రికార్డింగ్ చాలా బాగా కవర్ చేసింది. పాడు శాంత పాడని ఒక రాక్ బ్యాండ్ చేశారు యాక్చువల్గా రీ రికార్డింగ్. అంటే రాక్ బ్యాండ్ ఇప్పుడు దాకా ఏ సినిమాకి రీ రికార్డింగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కొత్తగా అనిపించింది. ఆడియన్స్ కూడా, అంటే మాది రిలీజ్ అయినప్పుడు మామూలుగానే రిలీజ్ అయింది, నిజం చెప్పాలంటే తక్కువగానే రిలీజ్ అయింది. బట్ ఈవినింగ్ నుంచి బెటర్గా హ్యూజ్ రెస్పాన్స్, అండ్ మార్నింగ్ షో నుంచి బీసీ సెంటర్స్లో ఎక్కువ రెస్పాన్స్ ఉంది, పెరుగుతున్నాయి. అంటే మార్నింగ్ షో ఏ సెంటర్స్లో పెద్దగా ఏం లేదు నిజం చెప్పాలంటే, కానీ ఏదైతే బీసీ సెంటర్స్ ఉంటాయో అక్కడ నుంచి మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మౌత్ పబ్లిసిటీ బాగా మౌత్ పబ్లిసిటీ బాగా వర్కౌట్. ఓకే,
సో జనరల్లీ ఒక సినిమా చేస్తున్నప్పుడు చాలా రకరకాల థీమ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం, ఒక సాంగ్స్ పరంగా అండ్ యాక్షన్ సీక్వెన్స్లు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం. మీ బ్రెయిన్లో ఒక థాట్ ఉంటుంది, బట్ అదంతా కూడా స్క్రీన్ పై ప్రొజెక్ట్ చేసి ఏం లేదండి, ఒక కమర్షియల్ సినిమా ఫార్ములా తీసుకొని దానికి ఒక కొత్త రకమైన ఒక సెకండ్ హాఫ్ ప్లాట్ తీసుకొని దాన్ని అలా ఫార్ములా ప్రకారం చేసాం. రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మాట్లోనే ఉంటుంది సినిమా, బట్ ఏంటంటే కథ చెప్పే విధానం కొంచెం కొత్తగా ఉంటుంది తప్పితే కథ కొత్తది, అంతేగాని మనం ఏదో కొత్తగా చేసిన ప్రయోగం ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా అవుట్ అండ్ అవుట్ కామెడీ, సెకండ్ హాఫ్లో కూడా సీరియస్నెస్ ఉన్న ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉంటుంది. ఆడియన్ ఎక్కడ కూడా ఇది సీరియస్ మోడ్లో జరుగుతుంది అనుకోడు, వాట్ నెక్స్ట్ అనే దాంట్లోనే ఉంటాడు. అండ్ చిన్న ఫన్ ఉంటుంది, అరే భలే తప్పించుకుంటున్నారే, అరే భలే గేమ్ చేస్తున్నారే అనే దాంట్లోనే ఆ సస్పెన్స్ వర్కౌట్ అయింది. సో హ్యాపీ. సో అంటే మానస్ కంటే ఇది 5th ప్రాజెక్ట్ కాబట్టి తను డిఫరెంట్ జానర్స్ లో వెళ్తూ ఉంటారు. బస్ మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ అయ్యేసరికి సేఫ్ అంటే ఒక లవ్ జానర్, ఈ టైప్ లో రొమాంటిక్ జానర్. అంటే నేను యాక్చువల్గా నాకు ఏంటంటే నాకు కమర్షియల్ ఫిల్మ్స్ అంటే బాగా ఇష్టం అండి. అంటే సినిమా ఆడియన్ థియేటర్కి వచ్చినప్పుడు ఫుల్ఫిల్ అవ్వాలి, ఆ సాంగ్స్ అయితేనేమి వాళ్ళని రిలేట్ చేసుకున్నప్పుడు ఇట్ మస్ట్ బి గ్రాండ్గా ఉంటే బాగుంటుంది కదండి. అందుకని ఉన్న దాంట్లో గ్రాండ్గా ట్రై చేసాం అండ్ వర్కౌట్ అయింది. ఎస్, బాగా వర్కౌట్ అయింది సార్. సో మానస్ మీరు చెప్పండి, ఇందాక అనుకున్నట్లు ఇప్పుడు కాయ్ రాజా కాయ్ అన్నది మీ కెరీర్లో ఒక మంచి మార్క్, మిమ్మల్ని ఒక డిఫరెంట్ వేలో చూపించిన సినిమా. అండ్ అలాగే అగైన్ ప్రేమికుడు డిఫరెంట్ వే కాదు, దీని ఇంకా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ మీ పర్ఫార్మెన్స్ అండ్ డాన్సెస్ అండ్ ఆల్. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? కళా సందీప్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అసలు అక్కడ ఏం జరిగింది? ఏదో గ్యాంబ్లింగ్ అయితే జరిగింది, ఏం జరిగిందో చెప్పండి. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా రావడం అంటే అది చెప్పాలంటే లక్ అనే చెప్పాలండి. ఎందుకంటే ప్రాజెక్ట్ రేపు అనంగా నా దగ్గరికి వచ్చి స్టోరీ రిలేట్ చేసి మొత్తం ఆ నరేషన్ నాకు బాగా నచ్చి నేను ఒప్పుకున్నాను. సో ఒక 15 minutesలో స్టోరీ నరేట్ చేశారు. ఇమీడియట్లీ నేను డన్, ఐఎమ్ డూయింగ్ దిస్ షూట్ అని చెప్పాను. ఎప్పుడు ఏంటి అంటే రేపేనండి షూట్. సో ఇట్ ఈస్ లైక్ కోఇన్సిడెన్స్ అని చెప్పాలో లక్ అని చెప్పాలో నాకు తెలియదు, బట్ ఈ ప్రాజెక్ట్ రావడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. ఎందుకంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్పారు మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, అంటే మీరు ఈ రేంజ్లో చేస్తారని మాకు తెలీదు అని ప్రతి ఒక్కరు అన్నారు. ఫర్ దాట్ ఐ షుడ్ థ్యాంక్ అనే కళా సందీప్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ డిజిపోస్ట్, కెమెరామ్యాన్ శివ గారు, అందరు కృషి ఉంటేనే అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు అన్నారండి, అంటే ఫస్ట్ హాఫ్ అరే డిఫరెంట్గా ఉంది, ఇదేదో ఒక లవ్ స్టోరీ లాగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ టోటల్లీ కాంట్రాస్ట్ ఉంది, అసలు చాలా బాగుంది మూవీ. అంటే వీఆర్ లైక్ 2 different ఫిల్మ్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ టోటల్ డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఏ జానర్ కింద వస్తుంది ఇది అన్నట్టుగా చాలా మంది ప్రశ్నించారు. సో చాలా బాగుందండి, రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో చిన్న సినిమాకి ఫస్ట్ నుంచి ప్రతిదీ కష్టమేనండి, బడ్జెట్ దగ్గర కన్స్ట్రెయింట్స్, మీకు రిలీజ్కి వచ్చేటప్పుడు కూడా అసలు కష్టం అక్కడే. ఇప్పుడు ప్రమోట్ చేయాలన్నా సరే ఓకే ప్రమోట్ చేస్తాం, బట్ థియేటర్స్ ప్రాబ్లం. అంటే ఒక రేంజ్ లో ప్రమోట్ చేసి థియేటర్స్ రాకపోతే వాట్ ఈస్ ద యూస్? సో వీ ఫేస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ హర్డల్ అండి. బట్ నౌ సిన్స్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్, యూనో ఆల్ దట్ పక్కన పెట్టి ఓకే నౌ మనం సక్సీడ్ అయ్యాం, కొంతైనా సక్సీడ్ అయ్యాం అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అండి. ఓకే అంబాబు ఏట్ బాబా రిచ్ గుంటలు కావాలి నాకు, అందుకేగా ఈ కుక్క బిస్కొట్లో కార్డు పెట్టగంట క్యాష్ ఇచ్చే ఏటీఎం లాంటిదంటే ఇదే కావాలా. సో జనరల్లీ మీరు చెప్పారు కదా ఇంత క్రిస్పీగా అయిందండి 1 dayలో మీరు సెలెక్ట్ అవటము. అండ్ సినిమా కూడా జనరల్ గా 2.5 hours 3 hours వస్తున్న టైంలో 2 hours కన్నా బిలో ఎగ్జాక్ట్ గా 1 or 2 minutes అండి మూవీ. సో ఇట్స్ జస్ట్ 1 hour 42 minutes మూవీ అంతే. సో అంటే మనం చెప్పాలనుకున్న కంటెంట్ని అసలు ఎక్కడ లాగ్ లేకుండా డైరెక్ట్గా చెప్పేసామండి. సో టెక్నికల్గా అంటే
స్క్రీన్ ప్లే అయినా కానివ్వండి, కథ అయినా కానివ్వండి, అంతకంటే ఎక్కువ చెప్పకూడదండి ఈ మూవీకి. సో కొత్త ఆర్టిస్టుల మీద తక్కువ ఆర్టిస్ట్ ఉంటారండి. మీరు చూసినా సరే హీరో, హీరోయిన్, విలన్ ముగ్గురు మధ్యలో జరిగిన ఒక టగ్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో అది సెకండ్ హాఫ్ ప్లాట్ అండి, బేస్ ప్లాట్. సో అక్కడ మీరు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వరు, తక్కువ మంది ఆర్టిస్ట్ ఉంటారు. దీన్ని మనం ఎక్కువసేపు డ్రాగ్ చేసినా బాగోదు. సో అలాంటిది ఆయన ఎంత లాజికల్గా ఆలోచించారో. మరి నేనైతే అనుకున్నాను, చాలాసార్లు అన్నాను కూడా, అన్న ఏంటని లెంత్ చాలా తక్కువ వస్తుంది ఏంటి అంటే, లేదు తమ్ముడు ఇది ఇది ఇదే నాకు చాలా ఎక్కువ అండి. అంటే ఆయన సినిమాటిక్ నాలెడ్జ్ ఎక్కువ, అంటే అబ్జర్వేషన్. ఆయన ఎన్ని సినిమాలు చూసారో అంటే 1950s మూవీస్ కూడా ఆయన చెప్తారు ఇప్పటికి. వెంకటేశ్వర సార్ మీరు ఆయన ఏంటంటే ఈజ్ లైక్ ఎన్ ఎన్సైక్లోపీడియా ఫర్ ఆల్ ఫిల్మ్స్. ఫిల్మ్ ఎన్సైక్లోపీడియా అయితే. అవునండి, ఏ మూవీ అయినా చెప్పండి మీరు చెప్పేస్తారు ఆయన. సో అలాంటిది ఆయన ఫిల్మ్ అనాలిసిస్ చాలా బాగుంటుంది. సో అలానే అనాలిసిస్ చేసి ఆయన లేదు ఇంత ఈ షార్ట్ స్పానే మనకి కరెక్ట్ మన మూవీకి. సో అదే మనకు ప్లస్ అవుతుందని చెప్పారు. సో అదే ప్లస్ అయిందండి డెఫినెట్గా. సో మీరు చెప్పండి సనం, అండ్ జనరల్లీ మీరు ఒక భారీ ప్రాజెక్ట్తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన హీరోయిన్, బట్ సమ్ రీజన్స్ అది క్యాన్సిల్ అయింది. సో ప్రేమికుడు సక్సెస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ బికాజ్ ఏంటంటే అన్నమయ్య చేశాను. సో త్రూ దట్ మూవీ ఓన్లీ సందీప్ సార్ saw me and selected me. Okay. So this is like extra special for me because the movie story is completely revolving around the heroine's character again, which is very rare. Okay. For a commercial Telugu film, heroine ki anta prominence undedi, it's very rare. I'm very lucky that way. Okay. So when I see myself like throughout the film given so much importance, I feel very very satisfied. Okay, nice. And movie lo meer ATM kada hero ki అనుకుంటారు, అది రివర్స్ అవుతుందా? ఓకే. సో ఇందాక చెప్పారు ఎన్సైక్లోపీడియా అని, అంటే మీరు ఫస్ట్ మూవీ ఇది. సో జనరల్గా ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ 24 క్రాఫ్ట్స్ పైన కంప్లీట్ గ్రేప్, ఏదైనా డైరెక్టర్స్ బిగ్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ ఆర్ అసోసియేట్గా వర్క్ చేసి ఆ నాలెడ్జ్తో చేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం. బట్ ఇవన్నీ ఏవి మీరు చేయకుండా అండ్ ఇంత షార్ప్గా ఇంత సక్సెస్ఫుల్ మూవీ చేయడం ఎలా? అంటే మా ఫాదర్ డిస్ట్రిబ్యూటర్ అండి, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. సో చిన్నప్పటి నుంచి సినిమాతోనే పెరిగాను. మా ఇంట్లో మా ఫాదర్ నేను మాట్లాడుకునేది ఒక 100 మాటలు అనుకుంటే 95 మాటలు సినిమా గురించే ఉంటాయి, వేరేదేం ఉండదు. ఇప్పుడు కూడా సినిమా గురించి మా సినిమా రిలీజ్ అయిన రోజు కూడా జెంటిల్మెన్ ఎలా ఉంది అదే మాట్లాడుకుంటాం. అంటే పెద్దగా ఏం ఉండదు, ఎక్కువ సినిమా గురించే మాట్లాడుకుంటాం, సినిమాతోనే రిలేట్ అయ్యేవాళ్ళం. సో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ సినిమా మీద ఉంటాం. అండ్ నేను ఎక్కువ సినిమాలు చూస్తానండి, ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ ఫిల్మ్స్ చూస్తాను. ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్ మాత్రం తక్కువ చూస్తాను, కొరవన్నీ ఎక్కువ చూస్తాను. నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే నాకు సినిమా మామూలుగా ఉండాలండి, అలా కూర్చొని స్లోగా అలా చూస్తూ లేదు జాన్ అంటుంటే మనకి ఎక్కదు, మనకి కరెక్ట్గా ఉండాలి. సో నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ డ్రామా ఫిలిమ్స్ ఎక్కువ చూస్తాను. సో రామారావు గారు మా ఫాదర్ రామారావు గారు అభిమాని. ఇంకా మేము మా ఇంట్లో ఏంటంటే మొత్తం రామారావు గారి DVD మొత్తం లైబ్రరీ వేసాము, దేవుడు లాగా మాకు. సో ఇంకా ఆ పాత సినిమాలన్నీ చూసి అండ్ నేను DFT ఛానల్లో చేశాను. తమిళ్తో బాగా కనెక్టివిటీ ఎక్కువ, తమిళ్ ఫిలిమ్స్ అండ్ కన్నడ ఫిలిమ్స్ అలా ఎక్కువ సినిమాలు చూస్తాను. సో అదే నా ఎక్స్పీరియన్స్, వేరే ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. బట్ నన్ను నమ్మారు, వీళ్ళు నమ్మటం గొప్ప విషయం, ప్రొడ్యూసర్ నమ్మటం గొప్ప విషయం. దేనికైనా పునాది, అందుకే సక్సెస్ కూడా నమ్మకమే పునాది. ప్రొడ్యూసర్ కూడా తొందరగానే కథ చెప్పగానే చెప్పిన విధానం నచ్చింది ఆయనకి. లేదు అంటే ఇండివిజువల్ ఫిల్మ్ లాగా చేద్దామని చేసిన స్క్రిప్ట్. యాక్టింగ్ చూపిస్తారంట కదా మీరు? విత్ యాక్టింగ్ అది లేదు కదా, ట్రూ కదా. ఫైట్స్ అప్పుడు ఫైట్స్ చేస్తూ, డాన్స్ అప్పుడు డాన్స్ చేస్తూ, అలా ఏం లేదు. అంటే డాన్స్ అప్పుడు మమ్మల్ని కూడా ఎక్స్ప్రెషన్స్ పెట్టినవారండి, ఆయనే పెట్టేస్తారు. అదంటే చెప్పాను కదండి, ఎక్కువ సినిమాలు చూడటం. చిరంజీవి గారి సినిమాలు చూసి నేను ఎప్పుడు చెప్పాను, మానస్ ఇంట్రడక్షన్ సాంగ్ చేసేటప్పుడు అయితే ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ రప్పప్పు అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే 5 నిమిషాలకు ఒకసారి చెప్పాడు, మానస్ చిరంజీవి గారి లాగా ఒకసారి మళ్ళీ ఇంకొక టేక్ చేద్దాం. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుందండి, ఎవరు లేరు ఇండియాలో లేరు ఎవరు. అప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారు మాత్రమే చేయగలరు, ఇంపాసిబుల్, ఎవరి వల్ల అవ్వదు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు ఇష్టం.
మానస్కి ఆ క్యాపబిలిటీ ఉంది. సో నేను అది తీసుకోవడానికి ట్రై చేశాను అండ్ మ్యాక్సిమం తను కూడా ఇచ్చాడు. ఫ్లోర్ మూమెంట్స్ అన్నీ చేయించేసాను. టోటల్గా మానస్ స్టఫ్ ఒక 60-70% నేను లాగాను. ఈ సినిమా తర్వాత తనకు మంచి కమర్షియల్ ఫిల్మ్స్ అంటే ఆ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి నెక్స్ట్ యాక్షన్ ఇమేజ్కి వెళ్ళే స్కోప్ వచ్చింది ఈ సినిమా. పిల్ల ఎల్లకిలా పడితే మచాओ ఏ స్థాయిగా దిగా అనవా మచాओ ప్రేమికుడా రారా బెనివిటి వైపోరా నా పరువాలు పొలమారి పొంగిపోయేరా ప్రేమికురాలీలా అయిపోతే ఆలీలా ప్రతికాలం చలికాలంలా మారిపోవాలా పేల రొట్ట పసై మొగరవు పట్టాసై మాటలన్నీ చెందలు చేసై అన్నా కదా సై. మానస్ మీరు చెప్పండి, ఫ్లోర్ మీద ఏదో డాన్సులు చేస్తారంట, మోచేతులు పగలు కొట్టేసుకున్నారంట. అంటే ఇంట్రొడక్షన్ సాంగ్ కోసం అనేసి ట్రై చేశాను. దీనమ్మ జీవితమే కదా? అది కాదు, ఇంకోటి సెకండ్ సాంగ్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, మీ ఇంట్రొడక్షన్ సాంగ్ అనుభవించు రాజా అని ఎన్టీఆర్ గారి సాంగ్ తో వస్తుంది అనమాట. సో అదే హీరో క్యారెక్టరైజేషన్ కి రిలేటెడ్ అయి ఉంటుంది అది. అనుభవించు రాజా అంటే లైక్ హీరో ఇస్ అ కేర్ ఫ్రీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న అబ్బాయి, చాలా ఫ్రీగా లైఫ్ లీడ్ చేయాలనుకునే అబ్బాయి. చాలా అంటే హీఈస్ అ డిపెండెంట్ క్యారెక్టర్, నాట్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ అనమాట. సో ఈ డిపెండెంట్ నేచర్ ఉన్న అబ్బాయి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, సో లైఫ్ని అనుభవించు అన్న టైప్లో వీడు ఉంటాడు. సో అలాంటి స్టైల్లో ఉన్నవాడు వాడు హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ త్రూ డాన్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ మీనింగ్ అనమాట. సో టోటల్గా ఎక్స్ప్రెస్ చేయాలి కదా అనేసి హ్యాండ్స్తోని లెగ్స్తోని అన్నిటితో అంటే ఫ్లోర్ మూమెంట్ ఆర్కే మాస్టర్ గారు అది ఫస్ట్ టైం చూపించినప్పుడు నేను అంటే చేయగలరా అన్నట్టు ఒక వీడియో చూపించారు మామూలుగా. సరే ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేశాను అండ్ చాలా బాగుందండి, వై డోంట్ వి గో హెడ్ విత్ దిస్ అనేసి. అప్పటికి చూడలేదు, ఎవరు చూడలేదు. సో సెట్స్కి వచ్చిన తర్వాత లైక్ ఐ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ అండ్ సెట్స్కి వెళ్ళిన తర్వాత సింగిల్ టేక్ లో చేస్తారంట కదా? అంటే మాస్టర్ ఏం చెప్పారంటే యాక్చువల్గా 2 డిఫరెంట్ షాట్స్ చేద్దాం అది అంటే. లేదు మాస్టర్, ఇప్పుడు ఫ్లోర్ మూమెంట్ అన్నది టోటల్గా మనం ప్రెజెంట్ చేస్తేనే అది అలా చేసినట్లు తెలుసు, చేస్తేనే అది బాగుంటుందండి. అంటే పైన ఒక మూమెంట్ ఉంటుంది, తర్వాత హీ గోస్ డౌన్ అండ్ వీ డూ ఇట్ ఆన్ ది హ్యాండ్స్ అనమాట. సో అదేంటంటే సింగిల్ దాంట్లో చేస్తేనే బాగుంటుందండి, 2 డిఫరెంట్ షాట్స్ వద్దు అంటే సరే అనేసి అప్పుడు ఒకసారి కంపోజ్ చేశారు. అంటే కెమెరామెన్ ఆయన మొత్తం కంపోజ్ చేసుకున్నారు, ఇమీడియట్లీ చేస్తాం అండ్ ఇట్ వాజ్ లైక్ ట్రెమెండస్. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్లోడ్ చేశారు. సో ఎలా ఉంటుంది అని ఒక టెన్షన్ ఉంది అండ్ థియేటర్లో చూసిన తర్వాత లైక్ ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ మ్యూజిక్ ఛానల్స్లో కూడా ప్లే చేసినప్పుడు ఎవ్రీవన్ వాజ్ సేయింగ్ లైక్ ఇట్ వాజ్ రియలీ గుడ్. సో ఇంట్రో సాంగ్ చాలా బాగా వచ్చిందండి అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్. యాజ్ అ డాన్సర్ గా మీ ప్రీవియస్ మూవీలో చేసినప్పటికి కూడా దీంట్లో మోర్ బాగా ఎలివేట్ అయ్యారు అండ్ స్పెషల్ మీ పర్ఫార్మెన్స్, డాన్సింగ్ అండ్ ఆల్ అన్ని కూడా బాగా మానస్ ని మరొక డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేసినట్లు అనిపించింది అనమాట మాకు. యా అండి, దట్స్ ట్రూ. ఎందుకంటే ఎంటైర్ ఫిల్మ్ చెప్పాను కదండి, ఈ హీరో, హీరోయిన్ అండ్ విలన్ ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో మోర్ స్కోప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవరు ఎక్కడ సరైన కరెక్ట్గా చేయకపోయినా సరే అది స్క్రీన్ మీద తెలిసిపోతుందండి. సో అదేంటంటే లక్కీగా ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ డిడ్ దేర్ 100% జస్టిస్ ఫర్ దేర్ రోల్. సో షక్లక్ శంకర్ కానివ్వండి, లేకపోతే పరశూర్ గారు కానివ్వండి, లేకపోతే మీకు స్మాల్ క్యారెక్టర్స్ అయినా సరే అనితా చౌదరి గారు కానివ్వండి, లేకపోతే సనా గారు కానివ్వండి, అందరూ ది గేవ్ దేర్ 100% అండ్ స్క్రీన్ మీద చూసినప్పుడు లైక్ వీ గాట్ కనెక్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ సనం ఆల్సో లైక్ వెన్ షీ వాజ్ డూయింగ్ ఆల్ దోస్ సీన్స్ ఇరిటేషన్తో పాటు ఆ ఇంట్రెస్ట్, అబ్బాయి మీద ఇంట్రెస్ట్ అన్నది ఒక షాట్లోనే దేర్ వాజ్ లాట్ ఆఫ్ అప్లాజ్ ఇన్ ద థియేటర్స్. సో అప్పటి వరకే తిడుతూ ఉంటుంది, నెక్స్ట్ ఇలా డోర్ క్లోజ్ అవ్వగానే షీల్ బి లైక్ యూనో అరే ఇదేదో బాగుంది, చేంజ్ ఓవర్.
సో ఇట్ వాస్ రియలీ గుడ్. సో అదేంటంటే అది ఎప్పుడైతే ఆడియన్స్ కనెక్ట్ అవుతాడో అప్పుడేనండి. అండ్ ఆర్టిస్ట్ అన్నవాడు అక్కడ పర్ఫామ్ చేయకపోతే దెన్ ఇట్ వోంట్ అంత రిసెప్షన్ ఉండదు. ఎస్ ఎస్. సో సనం మీరు చెప్పండి. అండ్ జనరలీ హీరోయిన్ అనగానే ఏదో డాన్సులు ఇలా ఇప్పుడు చూస్తూనే ఉన్నాను చాలా ప్రాజెక్ట్స్లో. హీరోయిన్ అనగానే కొంత లెంత్ ఎక్కువ ఫుల్ లెంత్ మూవీ రావడం కూడా కష్టమే. బట్ మీకు ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ డెఫినెట్లీ సమ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంది. అండ్ మీ చుట్టూనే స్టోరీ రన్ అవుతూ ఉంటుంది ఆల్మోస్ట్. సో హౌ అబౌట్ క్యారెక్టరైజేషన్? అండ్ characterization is superb. For me, I think it's the first time I've got such a lengthy role, lengthy screen presence, and also the character depth is there. And I have many variations. Initially, I'll be like he said, I'll be very irritated. So I mode lo potundi. Then later the love mode, and then the thriller mode. So it's all. I have a little sentiment also in between. So anni flavors unnai naku. Okay. So it was a good platform for me to express. సో అన్ని ఫ్లేవర్స్ ని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు అని కూడా మంచి అప్లాజెస్ వస్తున్నాయి మీకు. సెకండ్ హాఫ్ లో యాక్చువల్గా ఏంటంటే మీకు హీరోది ప్లాన్ అయినా సరే మీకు అక్కడ ఫేస్ కనిపించేది హీరోయిన్ అండి. అంటే షీ షుడ్ పర్ఫార్మ్స్ అండ్ షీ షుడ్ కన్విన్స్ ది అదర్ క్యారెక్టర్స్ దట్ దిస్ ఇస్ సమ్ వాట్ ఆఫ్ లైక్ అంతా ఒరిజినల్ గానే జరుగుతుంది ఇక్కడ ఏమి అంటే ఏం జరగట్లేదు అన్నట్టుగానే షీ షుడ్ బి దాట్ ఇన్నోసెంట్ అండ్ అదంతా చేయాలండి. సో అది ప్లాన్ హీరోదైనా మీకు కనిపించేది మొత్తం అంతా ఎగ్జిక్యూషన్ అంతా ఇక్కడే. ఏవో బడా సౌండ్ పార్టీని మన లైఫ్ లో వైఫ్ గా మెంబర్షిప్ ఇచ్చేసావనుకో ఇటాలియన్ ఫర్నిచర్ మీద తడిగొడ్డేసుకొని తొంగవచ్చు. తెగపలిసిన పార్టీతో అతి సులువుగా సెటిల్ అయ్యే అలు పెరుగని థాట్స్ నావేలేవో. టీటీఎస్ మాత్రం ఒకటి ఉంది, కార్డు పెట్టకంటే క్యాష్ ఇచ్చే ఏటీఎం లాంటిదంటే ఇదే కావాలి నాకు. అండ్ స్పెషల్లీ సినిమా చూసినంతసేపు మాకు అనిపించింది ఏంటంటే ఒక చిన్న మాటలో చెప్పాలంటే సో ఒక మంచి సాలిడ్ అండ్ రిచ్ గర్ల్ అయితే చక్కగా మీరు వాడుకుందాం అన్నట్లు ఫిక్స్ అవుతారు అండ్ సెటిల్ అవుదామని. బట్ రివర్స్ అవుతుంది అక్కడ చూసారా, ఆ సీన్స్ అయితే అవసరం ఉన్నాయి. అవునండి. సో ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ కూడా అంటే లైక్ హీ ట్రూలీ లవ్స్ ది క్యారెక్టర్. అంటే కృష్ణ అనే క్యారెక్టర్ని నిజంగా ప్రేమిస్తాడు కాబట్టి సో ఆ అమ్మకున్న ప్రాబ్లమ్ ని తను సాల్వ్ చేస్తాడు. ఆ డైలాగ్ కూడా ఉంటుంది కదా, ఒక మంచి వెయిట్ ఉన్న డైలాగ్ అది. టోటల్ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ నుంచి సడన్లీ హీల్ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఆల్సో కమ్ అవుట్ వెరీ వెల్. మీకేనా డైలాగ్స్ గుర్తున్నాయా? చాలా ఫన్నీ డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీ డైలాగ్ ఇస్ వెరీ ఫన్నీ అండ్ క్యాచీ. ఎస్పెషల్లీ మానస్ ఎవ్రీ డైలాగ్ మాకు ఏటీఎంస్ బాగా గుర్తొస్తున్నాయి. అన్ని డైలాగ్స్ ఆర్ వెరీ నైస్. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్? ఫస్ట్ నుంచి ఏటీఎం అంటున్నారు బాగా. నా ఏటీఎంస్ నే వాడుకుంటాను సార్. ఓకే ఓకే. నాకు ఐ థింక్ ఫేవరెట్ డైలాగ్ ఫర్ మీ ఇస్ వాళ్ళు ఇరిటేట్ చేసే టైంలో ఒకటి ఉంది. ఇది చాలా బాగా ట్రైలర్లో ఉంది, ఫస్ట్ కట్ ట్రైలర్లో. అండ్ మెనీ పీపుల్ లైక్ ఇట్, లైక్ చాలా క్యాచీగా ఉంది. ఇట్ ఇస్ లైక్ కస్టమర్ కేర్ వాళ్ళు ఇంత టార్చర్ పెట్టారు కదరా అని. సో అది వచ్చి ఇట్ వాజ్ వెరీ క్యూట్. బట్ సింబాలిక్ థింగ్ కదా, మనం ఏదో అర్జెంట్ కాల్ వచ్చిందంటే కస్టమర్ కేర్ ఏమో అని వెళ్తుంటారు కస్టమర్ కేర్. సో అంతకన్నా అలాంటిది చాలా రియలిస్టిక్ సిచ్యువేషన్ డైలాగ్స్ అండ్ ఆల్, మెనీ డైలాగ్స్ ఆర్ దేర్. సో డైలాగ్స్ ఆర్ రిటన్ వెరీ వెల్. అందువైన ఒక సౌండ్ పార్టీని పట్టుకొని లైఫ్ ని ఫుల్ టాక్ టైమ్ లా గడిపేయాలరా. మీకేమైనా మెంటలా? కస్టమర్ కేర్ వాళ్ళు కూడా ఇంత టార్చర్ పెట్టారు. నేను రాయలేదండి. మోహన్ గారని రైటర్, మోహన్ అంటారు ఆయన, ఆయన రాశారు, చాలా బాగా రాశారు. స్టఫ్ అయితే మీరే ఇచ్చారు కదా, స్టఫ్ బట్టే ఆయన చక్కగా మంచి కూర వండేశారు. అంటే నేను అడిగాను, నాకేంటంటే ఇప్పుడు జరుగుతున్న వాటిలో నుంచి పెట్టండి అంటే ఏదో డైలాగ్స్ రాసినట్టుగా వద్దు సార్, నాకు మామూలుగా మాట్లాడుకున్నట్టు పెట్టండి, ఏదైనా ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. అంటే ఆయన చాలా బాగా రాసి ఇచ్చారు, మేము కూడా కొంచెం వచ్చేసి. అంటే ఇప్పుడు అబ్బాయిలందరూ కూడా ఒక మంచి రిచ్ గర్ల్ అయితే సెటిల్ అయిపోదా అన్న థాట్ లోనే ఉన్నారంటారా? నాకు తెలిసి ఒక 70 to 80% అలాగే ఉన్నారు కదండి. ఎవరికి ఉండదా, మీకున్నదా డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి? ఎవరైనా అంతే, ఎవరికైనా అబ్బాయిలైనా అంతే, అమ్మాయిలైనా అంతే, ఎవరికైనా అంతే. ఎవరైనా ఏంటంటే ఎవరికి వాళ్ళు బెటర్ చూసుకోవాలనే కదా ఉంటున్నారు. సో దాన్ని రిలేట్ అవడం కోసం ఆ హీరో కాబట్టి అబ్బాయి మీద ఉండింది అనమాట. అమ్మాయికి ఆ సిచ్యువేషన్ లేదు, తను ఉంటే తను కూడా అలాగే చేసేవాడిని. మీరు బతికిపోయారు ప్రస్తుతానికి.
సో అంటే ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, యూత్ కనెక్ట్ అయ్యే థింగ్స్. సో ఆ డైలాగ్స్ కానివ్వండి, అండ్ శకలక శంకర్ గారి మానస్ డైలాగ్స్ అవన్నీ కూడా యూత్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అన్నట్లు ఫస్ట్ డే ఏమో కానీ సెకండ్ డే నుంచి మౌత్ పబ్లిసిటీ పెరిగి ఫస్ట్ షో సెకండ్ షో నుంచే చేంజ్ అవుతా వచ్చింది. సో ఆ పంచ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పటి వరకు మేము కొన్ని అమ్మాయిల మీద విన్నాం, బట్ ఇప్పుడు అబ్బాయిల మీద వస్తున్నాయి కదా, అవి మాకు హ్యాపీ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఓకే, సో అంటే ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఏ ఉండాలి, అలానే ఉండాలి అనుకోవడానికి రీజన్ ఏమన్నా? అలా అని ఏమీ వెళ్ళలేదండి. అంటే కాంటెంపరీగా కావాలి అని అడిగాను నేను, ఆయన కాంటెంపరీగా రాశారు, బాగా సెట్ అయింది. అంటే ఇలాగే కావాలి అని ఏమి ఇంటెన్షన్ గా ఏం చేసింది ఇంకా. క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి. క్లీన్ అంటే కొంచెం కంట్రోల్ గా, అంటే అది మాత్రం చెప్పాను, ముందే అనుకున్నాం. అంటే మాక్సిమం కట్ చేద్దాం, మనం అంత వల్గారిటీ ఏం చెప్పక. అంటే ఆ మధ్యకాలంలో ఒక ఇది వచ్చిందండి, చిన్న సినిమా కామెడీ బాగుంది అనగానే ఇమ్మీడియట్ గా వేరే థాట్ లోకి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఒక ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్. కానీ తర్వాత అవి అందరూ కవర్ చేసుకుంటూ వచ్చారు. సో మళ్ళీ మనం ఎందుకు దాంట్లోకి వెళ్ళాలి, అంత అవసరం లేదు. పైగా ఆడియన్స్ కూడా చాలా చేంజ్ అయ్యాడు. ఇది ఒక 5 years గా చూస్తున్నారు, బాగా చూస్తున్నారు, డ్రామా ఫిలిమ్స్ చూస్తున్నారు. అన్ని మనం చూస్తుంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫిలిమ్స్ అన్ని, సినిమాలన్నీ కూడా ఏంటంటే డ్రామా కూడా చూస్తున్నారు. ఓపికగా కూర్చొని 2.5 గంటలు 3 గంటల సినిమాలు చూస్తున్నారు, 2 గంటల సినిమాలు కూడా చూస్తున్నారు. బట్ ఏంటంటే మనం చెప్పగలిగింది క్లియర్ గా చెప్తే మాత్రం చూస్తున్నారు. సో మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి, మార్క్ కూడా పడకూడదు అని చెప్పి క్లీన్ గానే ట్రై చేసాం మ్యాక్సిమం. సో అంటే ఈ సినిమా స్టోరీలో హీరోయిన్ ని టీస్ చేసే విధానాలు కొత్తగా ఇలా కూడా చేయొచ్చా? కొంచెం కొత్తగా కొంచెం కాదు సార్, చాలా కొత్తగా ఇలా కూడా చెయ్యొచ్చా అన్నవి చాలా ఉన్నాయి. సో అవి మీ పర్సనల్ లైఫ్ కి ఏమైనా రిలేటెడ్ ఉన్నాయా? ఎందుకు అంత నవ్వారంటే సంథింగ్ ఇస్ దేర్? లేదు అలా ఏం కాదు. అదే ఇంకా డౌట్ ఉంది, ఇంకా డౌట్ లేదు. ఆవిడకే డౌట్ ఉందంటే నాకు ఈ జన్మ క్లియర్ లేదు. అంటే మా ఫ్రెండ్ ఒక అతను చేసిన దాన్ని కొంచెం చేంజెస్ చేశాను యాక్చువల్లీ. ఫ్రెండ్ అని చెప్తున్నారా? లేదు ఫ్రెండే. దాన్ని ఏంటంటే కొంచెం డెవలప్ చేసి కొంచెం సినిమాటిక్ గా మార్చి ఆ పాంప్లెట్లని. జరిగింది మీరు ఇక్కడ ఏం మార్చారు, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం మార్చారు? అంటే తను ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయికి రెగ్యులర్గా గిఫ్ట్స్ అవి పంపిస్తూ ఉండేవాడు. అతను దాంట్లో తీసుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ అమ్మాయి రోజు టౌన్ బస్సులో ట్రావెల్ చేస్తుంది కాలేజ్కి. వీడు కూడా ఉదయాన్నే వెళ్ళేవాడు, బస్ ఎక్కేవాడు, అమ్మాయి దగ్గర కాలేజ్ దిగిపోయి వీడు మళ్ళీ వచ్చి వీడి పని వీడు చేసుకునేవాడు. ఈ గ్యాప్లో ఏం చేసేవాడు అంటే, ఆ డ్రైవర్ ముందు ఒక మిర్రర్, ఈ పక్క ఒక మిర్రర్ ఉంటుంది. ఈ మిర్రర్ మీద ఒక డిజైన్ పెట్టేవాడు. ఆ అమ్మాయి ఫోటో ఎక్కడ పెట్టాడు, ఆ అమ్మాయి కళ్ళు పెట్టేవాడు, ఇలా పెట్టి ఒక కవిత రాసేవాడు పెట్టేవాడు. ఆ అమ్మాయి కళ్ళు ఆ అమ్మాయికి అడిగి తప్ప ఎవడికి తెలియదు. ప్రతిరోజు ఒక డిజైన్ పెట్టేవాడు. అప్పుడు బాగా స్పెషల్గా అనిపించింది. దాన్ని కొంచెం చేంజ్ చేసి మాకు ఎలా అవసరమో అలా వాడాము. సూపర్. ఆ రకంగా ఆ ఫ్రెండ్ నుంచి ఒకటి, ఈ ఫ్రెండ్ నుంచి ఒకటి తీసుకున్నారా? మీరు మీ నుంచి ఏం తీసుకొని పెట్టారు దాంట్లో? నా నుంచి అంటే యాటిట్యూడ్, హీరో యాటిట్యూడ్ కొంచెం, అంటే కొంచెం హైపర్గా ఉండేది తీసుకుని చేశాను. అంటే హీరో యాటిట్యూడ్ అంతా మీ క్యారెక్టర్ అన్నమాట. యాటిట్యూడ్ అండి, అంటే నేను మళ్ళీ మీరు అన్నీ అనుకోకండి, ఓన్లీ యాటిట్యూడ్. కొంచెం స్పీడ్గా డెసిషన్ తీసుకోవటం అలాంటివి నా నుంచి రిలేట్ చేసుకున్నాను అనుకోవచ్చు. లైఫ్లో రిస్క్ అనేది తీసుకోకూడదు అనుకున్న నేను ఒక్కసారి తీసుకుందాం డిసైడ్ అయ్యాను. అది నా కృష్ణ కోసం. ఎవడేవాడు? సో మీ క్యారెక్టరైజేషన్లో మానస్, మీకు రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే ఉండే థింగ్స్ ఏ ఉన్నాయి? రియల్ లైఫ్కి కనెక్ట్ అయ్యే థింగ్స్ అంటే పెద్ద గేమ్. నేను గిఫ్ట్లు పెట్టడం మీరు వేయలేదా బస్సులో పేపర్స్? లేదండి, అది ఎప్పుడు మనం ట్రై చేయలేదు. ఇంకేం చేయలేదా? కాలేజ్ డేస్ మీ ఇన్బిల్టే లాట్ ఆఫ్ కామెడీ ఉంది, అదంతా కూడా చాలా విన్నాము. అంటే లేదండి, ఎప్పుడు నేను ట్రై చేయలేదు. అంటే కామెడీ అంటే ఎప్పుడు టీజింగ్ ఇదంతా ఉండేది, కానీ కవితలు రాయడం లేకపోతే అమ్మాయిలు వెంట పడడం ఇది ఎప్పుడు చేయలేదండి. అవునా? నిజమేనా సనం? మేబీ. ఓకే. సో అండ్ స్పెషల్లీ సాంగ్స్, ఇందాక మనం చెప్పినట్లు సెకండ్ సాంగ్ దీనమ్మ జీవితం అంటే అఫ్కోర్స్ నేను ఎక్కువసార్లు రిపీట్ చేసిన బాగుండదేమో. ఎవ్రీ పర్సన్ రోజుకు ఒక 100 సార్లు ప్రతి విషయంలోనూ అనుకునే డైలాగ్ ఇది. సో అంత క్యాచీగా మరింత పాట రూపంలో పాడుకునేటట్లు 100 సార్లు అనుకునే బదులు పాట పాడుకుంటే సరిపోద్ది అన్నట్లు ఇచ్చారు ఆయన సాంగ్.
అంటే నేనే సర్ప్రైజ్ అయినండి యాక్చువల్గా. అవును కదా, ఇది రెగ్యులర్గా అనుకునే పదం, వై డిడ్ంట్ ఎనీవన్ పెన్ అ సాంగ్ లైక్ దిస్, అంటే లిరిక్స్ ఎందుకు రాయలేదు దీనికి, ఎంత చాలా బాగున్నాయి, అంటే రిలేటెడ్గా ఉంది, బాగుంది. అండ్ మనం పాట పాడుకునేటప్పుడు కూడా సింహ గారు యాక్చువల్గా సాంగ్ పాడారు, చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. సో అది మామూలుగా లిరిక్స్ రాసినప్పుడు అనే చాలా బాగా రాశారు. ఎవరు రాశారంటే తమ్ముడు నేనే రాశాను. అది సర్ప్రైజింగ్ యాక్చువల్లీ, అది సర్ప్రైజ్ యాక్చువల్లీ. ఆయన అంటే ఈ సాంగ్ అనే కాదు, అన్నయ్యకి ఏంటంటే అన్నిట్లో ఉంది, అన్నిట్లో ఇలా వేలు పెడతారు. లిరిసిస్ట్, డైరెక్టర్, ఇంకేమైనా ఉన్నాయి సార్ నేను యాడ్ చేయాలి? లిరిసిస్ట్, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్స్ రాస్తారండి. 5 మీకు అసలు ట్రైలర్లో ఉన్న ఆల్మోస్ట్ కొన్ని డైలాగ్స్ ఆయన మెయిల్ తీస్తే ఇప్పుడు అన్ని వాయిస్ రికార్డింగ్స్ ఉంటాయి, సగం డైలాగ్స్ గుర్తొచ్చినాయి రికార్డింగ్స్ అవన్నీ ఇలా రికార్డ్ చేసేసి ఎప్పుడో మంచి పీక్స్లో ఉన్నప్పుడు రికార్డ్ చేసుకుని పెట్టుకుంటారు. ఇది ఓకే, ఇది ఇది మనకి మ్యాచ్ కాలేదు, మెయిల్ తీయండి, వాయిస్ రికార్డింగ్స్ ఒకసారి ప్లే చేయండి అని చెప్పి ఇది పెట్టండి అంటారు. సో ఆయన ఏంటంటే అంటే బేసికలీ 24 hours ఆల్మోస్ట్ లైక్ అదర్ దెన్ స్లీప్ టైమ్ I think he manages with the films or movies అంతే. అది ఏమైనా కానివ్వండి, షార్ట్ ఫిల్మ్ అయినా కానివ్వండి, ఫిల్మ్స్ అయినా కానివ్వండి, అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ అయినా కానివ్వండి, ఏదో ఒకటి నాకు తెలిసి అయినా మూవీసే. నిజంలో కూడా గుర్తు చెప్పడం లేదు సరే సార్ సినిమా అని మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అంత ప్యాషన్ అన్నమాట అది. అందుకేనండి ఆ దీనమ్మ జీవితం రావడానికి ఏంటంటే కారణం లైక్ వాట్ ఎవర్ కథలో ఏదైతే టీజింగ్ సాంగ్ పెట్టాలనుకున్నారో సో దానికి యాప్ట్గా ఉంటుంది సిచ్యువేషన్. అండ్ ఎగ్జాక్ట్గా దాని పిక్చరైజేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇట్ వాస్ షాట్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో అక్కడ ఫిల్మ్ సిటీలో షూట్ చేశాం. ఇన్నోవేటివ్ ఫిల్మ్ సిటీ. సో దట్ అక్కడ చాలా బాగా అంటే కొత్తగా ఉంటుంది, ఇది ఎక్కడ లొకేషన్ అన్న అందరూ అనుకుంటారు అనమాట. సో ఇట్ వాస్ షాట్ వెరీ వెల్. అండ్ లొకేషన్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా బ్రైట్ గా, చాలా బ్రైట్ గా ఉంటుంది. అండ్ ఫిల్మ్ ఇస్ వెరీ కలర్ఫుల్. అంటే ఎక్కడ కూడా ఒక హై బడ్జెట్ మూవీ అన్న ఫీలే వచ్చింది తప్ప ఇది ఒక నార్మల్ మూవీ అన్న ఫీలింగ్ ఎక్కడ చూసినంత సేపు రాలేదు. అంటే ఏదంటారు కళ్ళకి ఇంపు అంటారు కదా, అంత బ్రైట్ గా కలర్ఫుల్ గా ఉండింది మూవీ అంతా. సో అండ్ స్పెషల్లీ సందీప్ గారు దీనమ్మ జీవితం అన్న పాట మీరు రాయటానికి లిరిసిస్ట్ నిద్ర లేవటానికి అలా ఏం కాదండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే అన్ని సాంగ్స్ అయిపోయినాయి, అన్నిటికీ కీబోర్డ్స్ చెన్నైలో చేయించాం. సో అక్కడికి వెళ్ళి ఉన్నాం, హోటల్లో దిగి వేస్తున్నాం అనమాట. ఈ బిట్ సాంగ్ చేసాం ఫస్ట్, చేసి మళ్ళీ వద్దులేండి ఆపేద్దాం అని అన్నారు ప్రొడ్యూసర్. అంటే ఎక్కువ అవుతున్నాయి కొంచెం సాంగ్స్ అంటే. ఫస్ట్ రోజు కొంతమంది అది కూడా కంప్లైంట్ చేశారు, వెంటనే సాంగ్స్ వస్తున్నాయని. తర్వాత సాంగ్స్ బాగుండేదానికి ఎవరు దాన్ని పెద్దగా చేయలేదు. కానీ అప్పుడు ఈ సాంగ్ అవసరం లేదు, ఇది ఆపుదామనే ఒక ఇంటెన్షన్తో ఆపేశారు ఫస్ట్. ఆపేశారు కానీ నాకు మాత్రం ఈ సాంగ్ చెయ్యాలి, ఈ సాంగ్ చేస్తే బాగుంటుంది. టీజింగ్ సాంగ్ అంటే ఓన్లీ పెద్ద సినిమాల్లో టీజింగ్ సాంగ్స్ మాత్రమే హిట్ అవుతాయి. మీకు చిన్న మా స్కేల్ సినిమాలో ఎప్పుడు హిట్ అయింది లేదు. ఇది మంచి ట్యూను, పెప్పి నెంబరు, దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేద్దాము అని అనుకుంటే సరే కీబోర్డ్ ప్లేయర్ దగ్గర వర్క్ జరుగుతూ ఉంది. నేను హోటల్కి వచ్చేసి ఇద్దరం కూర్చున్నాం, మ్యూజిక్ డైరెక్టర్ నేను. ఇది మాట్లాడుకుంటే బాలాజీ గారు ఆ పాట చేద్దామండి, ముందు రికార్డ్ అయితే చేద్దాం, వాళ్ళు పెట్టుకుంటారు లేకపోతే నేను తీసుకుంటాను, నేనే పెట్టుకుంటాను కావాలంటే. భలే వాళ్ళు సార్ దాన్నే ఉంది చేద్దాము అని. మరి ఎట్లా సార్ లిరిక్స్ ఏం చేద్దాం అంటే కూర్చొని రాద్దాం మనమే రాద్దాం అని కూర్చొని ఒక 1 hourలో రాశాను నేనే. ఆయన ఏదో బయటికి వెళ్ళి వచ్చారు, 1 hourలో పెట్టుకొని రాసి ఆయనకి చూపిస్తే ఇది సార్ ఇదేంటి సార్ దీనమ్మ జీవితం అని రాసి మళ్ళీ తలకాయ నొప్పులు వస్తాయి. ఏదైతే అది అవుతుంది సార్ పెడదాం, ఏదో ఒక ఇష్యూ ఉంటే కానీ జనాల్లోకి వెళ్ళటం కష్టంగా ఉంది అని చెప్పి అనుకున్నాం. అండ్ తర్వాత ప్రొడ్యూసర్కి కూడా సర్ప్రైజ్, డాడీ మా ప్రొడ్యూసర్ లక్ష్మీనారాయణ రెడ్డి ఇద్దరు వచ్చారు, అన్ని సాంగ్స్ ప్లే చేసాం. ఒక్కొక్క సాంగ్ విన్నారు, బాగున్నాయి చాలా బాగున్నాయి అని ఈ సాంగ్ కూడా ప్లే చేసాం. ఇదేం పాట ఇది చాలా బాగుంది అని అన్నాడు. ఇది ఆ సిచ్యువేషన్కి చేసింది, మీరు అక్కడ వద్దంటున్నారు కదంటే లేదు సాంగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, వదలొద్దు, చేద్దాం ఏం కాదు ఉంచేద్దాం అని అన్నారు. సో ఆ సాంగ్ అలా వచ్చింది.
సో మీరు 1 hour లో రాసింది అంత చక్కగా. అంటే యాక్చువల్గా లెంత్ కూడా తక్కువ సాంగ్, బిట్ సాంగ్ అండి అది, యాక్చువల్లీ బిట్ సాంగ్. అండ్ అది ఎంత బాగా కనెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఆల్ టీవీ షోస్ లో కూడా దే ఆర్ యూజింగ్ దట్ క్లిప్పింగ్. దీనమ్మ జీవితం అనే మ్యూజిక్ ట్రాక్ దే ఆర్ యూజింగ్ అనమాట. అంటే మామూలుగా షోస్ లో గెలుస్తారు, ఓడిపోతారు, ఓడిపోయినప్పుడు ఏంటంటే ఇది వాడుతున్నారు, టీజింగ్ సాంగ్ వాడుతున్నారు. అండ్ అంటే ఇట్స్ లైక్ they are getting connected to the lyrics and it is a very and catchy word kada, regular using word. So we felt really happy and okay it's reaching the public ani. Okay. Bichekki chesada brahma nuvetta puttave kumma bichekki chesada brahma nuvetta puttave kumma లంది సూపెట్టి సంపేకున్నావే కళ్ళగిరు గట్టి గుండె కొల్లగొట్టి పిస్టులన్నీ సూపెట్టి సంపేకున్నావే దినమ్మ జీవితం దినమ్మ జీవితం దినమ్మ జీవితం అదే దినమ్మ జీవితం. నా ఎదు సడిలోని ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి రాసాం. అదైతే చాలా అంటే అందరు భయపడ్డారు, మరీ కొంచెం పాత ప్యాటర్న్లో ఉంది, కొన్ని పదాలు చాలా మందికి తెలియదు, ఎందుకు ఇలా వెళ్ళాలి అది అంటే లేదు, అలా వెళ్తేనే బాగుంటుంది. విజువల్ గా చాలా అంటే చాలా బ్యూటీగా అనిపించింది. మళ్ళీ మాకు పాతకాలంలోకి వెళ్ళి రాఘవేంద్రరావు గారి సినిమా మళ్ళీ చూసామా అన్న ఆ వాటర్, అందులోను తన డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ కూడా చాలా బాగా కనెక్ట్ అయినాయి. కెమెరామెన్ బాగా హెల్ప్ అయ్యండి ఆ సాంగ్. అంటే అదొక విచిత్రమైన సిచ్యువేషన్ లో చేసాం. బట్ చెప్పండి సార్, విచిత్రమైన సిచ్యువేషన్స్ మాకు కావాలి. అంటే ఏం లేదు, లొకేషన్ చాలా కాంపాక్ట్ గా ఉండిందండి యాక్చువల్గా. అంటే టైం లేదు మాకు, అన్ని అంత షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 1.5 డేలో చేయాల్సిన పరిస్థితి. చేద్దామా వద్దా, చేయకపోతే ఎలాగా, ఈ డిస్కషన్స్లోనే సరే చేద్దామంటే మాస్టర్ హాఫ్ డేనే అవైలబుల్ ఉన్నారు, ఆయన వేరే షూట్ ఒప్పుకున్నారు. అంటే మాకు టాకీ ఒక రోజు ఎక్స్టెండ్ అయింది. సో ఇది కట్ అవ్వాలి, తప్పదు. లొకేషన్కి వెళ్ళడానికి ఒక 2-3 అవర్స్ ఆల్మోస్ట్ హాఫ్ డే రన్ అయిపోయింది, ఇంకా 1.5 డే ఉంది. ఈ 1.5 డేలో చేయగలమా చేద్దామంటే మాస్టర్ మ్యాక్సిమం ఆయన చేయగలిగింది చేశారు పాపం. హాఫ్ డే చేసి ఆయన వెళ్ళిపోయేదానికి ఇంక మిగతా మేమే చేసేసాం. మేమంటే ఎవరు సార్? నేను మానసు కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తారా? అవును, కొరియోగ్రాఫర్ మీకు చెప్పలేదు కదా నేను. కొరియోగ్రఫీ ఇందాక 5 అయింది, సార్ ఇప్పుడు 6వ వేలు తెరవాల్సి వచ్చింది. చేసాం, బాగా వచ్చింది సాంగ్ యాక్చువల్గా. అంటే కొత్తగా ఏం ట్రై చేయలేదు కానీ, బట్ పాత ప్యాటర్న్ని మళ్ళీ కొత్త ఫ్రేమింగ్లో చేసాం. కెమెరామెన్ సపోర్ట్ అండ్ సాంగ్ బాగుండటం, హీరోయిన్ బాగుంటాం, హీరో బాగుంటాం, అన్ని వర్కౌట్ అయింది. ఓకే సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అండి, మళ్ళీ అది స్క్రీన్ పైన ప్రెజెంట్ చేయటము, పాత రోజులు పాత యూజింగ్ అంటే డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ మళ్ళీ అవుతుంది. సో కాబట్టి ఇంకా ఇది ఐకి కరెక్ట్ అయ్యి ఇప్పుడు టెక్నాలజీ యూటిలైజ్ చేసి బాగా బ్రైట్ గా చేశారు కాబట్టి డెఫినెట్ గా అందరికీ కూడా గ్లామర్ ఉంటేనే ఆడియన్ నచ్చుతుందండి ఆడియన్. మరి గ్లామర్ ఉన్న హీరోయిన్ పెట్టినారు కదా మీరు, అందుకే గ్లామర్ అంటే అన్నీ ఉంటాయి సినిమాలో, అన్నీ ఉన్నాయి, ఏది ఒకటి కూడా ఏది తగ్గకుండా ప్లాన్ చేసాం, అన్ని. సొగసు సంద్రాల పోసన నీదే పడుచు విరికి బుడుకు విరుపు ఇరుకులలోనా. సో సనం సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ మీరు చాలా అందంగా కనిపించారు, మీ గ్లామరే చాలా హెల్ప్ అయిందని కూడా చెప్తున్నారు మీ డైరెక్టర్. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ అంటే ఒకటని కాదు, అన్ని రకాల కమర్షియల్ సినిమాకి ఏవైతే ఎలిమెంట్స్ కావాలో అన్ని జానర్ సాంగ్స్ దీంట్లో ఉన్నాయి. సో స్పెషల్లీ మీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆసమ్ అండి, ప్రతి సాంగ్ చాలా బాగుంది. సో మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరు చెప్తే వినాలని ఆయన కూడా అనుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఎక్సెప్షనల్ మ్యూజిక్. రియలీ ఎవరు వింటేనూ దే ఆర్ లైక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది అనే చెప్తారు. నోబడీ ఈస్ గివెన్ మిక్స్డ్ ఒపీనియన్. సో ఫర్ దట్ బిగ్ థ్యాంక్స్ టు విజయ్ బాలాజీ సార్. అండ్ అగైన్ in my characterization they've given such a beautiful song. నాకు ఫేవరెట్ అంటే ఇది బీచ్ సాంగ్ ఒకటి ఉంది,
నా చెప్పొదిలేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు కదా, పడాలి కదా. అయ్యో అండ్ తెలుగు మీకు చాలా బాగా వచ్చు, బిఫోర్ మూవీసే తెలుగు వచ్చు, తెలుగుతో పాటు 5 లాంగ్వేజ్లు వచ్చు. ఇవన్నీ మాకు చాలా డీటెయిల్స్ మాకు తెలుసు కాబట్టి నాకు స్కిల్ లేదు ఇది పాడేదానికి. పాడండి, మీ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నిట్లో ఏది పాడినా. నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఫోటోగ్రఫీ అండి, స్పెషల్లీ మీ సినిమాకి చాలా బిగ్ అవునండి. అతనే మెయిన్ కూడా అండి, మ్యూజిక్ అండ్ కెమెరా వర్క్. శివ అని తను నేను కొలీగ్స్ లాగా ఫస్ట్ నుంచి డిజీ పోస్ట్లోనే ఉండేవాళ్ళం అండ్ ఎక్కువగా ట్రావెల్ అయ్యేవాళ్ళం ఇద్దరం. సో ఎక్కువ అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాడిని. తర్వాత మేమిద్దరం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం. అంటే నాకు నిజంగా షార్ట్ ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ లేదు. ఒక ఫ్రెండ్ అన్నాడు, చెప్పడానికి ఎవరైనా చెప్తారు, ఏదైనా చెయ్యాలి కదా, చేస్తే నీకు తెలుస్తుంది అని. సరే అని చెప్పి చేసాం. నా లవ్వుకు పెళ్ళంట అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ట్రైలర్ మాత్రమే యూట్యూబ్లో పెట్టాం. పెట్టిన తర్వాత అది చూసుకున్న తర్వాత ఓకే బాగుంది, పెట్టదామని యూట్యూబ్లో పెడదాం. యూట్యూబ్ ఏం అవసరం లేదని, వద్దు మనం అసలు మనం ఏం చేస్తున్నాం అనేది చూసుకుందాం. అప్పుడు కూడా నాకు ఈజీగా జరిగింది వర్క్ అంతా. ఒక 3 daysలో షూట్ చేసాం, బాగా అనిపించింది. సో ఇంకా మీ ఇద్దరం చేయడం, నేను ఏ కథ చెప్పినా తను నాకు తొందరగా ఇది అవుతారు. ఏదైనా రెఫరెన్స్ కానీ చెప్పడం, ఆ సినిమాలో ఇలా చేశారు, ఇలాంటివి పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్స్ ఇలా చేద్దాం, ఈ సినిమాకి సంబంధించి కూడా బాగా రిలేట్ అయ్యి చేసాం. అండ్ సాంగ్స్లో మాత్రం నేను ముందు నుంచి అతనికి చెప్తానే వచ్చాను, నాకు తమ్ముడు ఇలా ఉండాలి, ఇలా అయితేనే మనకి బాగుంటుంది, బాగా గ్రాండియర్గా చేయాలి, ఉన్న దాంట్లో నీట్గా ప్లాన్ చేయాలని చెప్పి ఎవ్రీథింగ్ సెట్స్ దగ్గర నుంచి సెట్స్ అన్ని మా ఫాదరు, కెమెరామెను, నేను ముగ్గురం కూర్చొని వర్కౌట్ చేసాం. మా ఉన్నారు ఆర్ట్ డైరెక్టర్, బట్ ఎక్కువ మేమే చేసుకున్నాం. మాక్సిమం అన్ని మేమే చేసుకున్నాం. సెట్స్ కూడా చాలా ఒక గ్రాండియర్ టైప్ లో అనిపిస్తుంది. అవునండి, మా ఫాదర్ ఎక్కువ దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. లాట్ ఆఫ్ బడ్జెట్ ఇది చేసి కనిపిస్తుంది. ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకొని చేసాం. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజా గారని మా మామయ్య, ఆయన కూడా చాలా కష్టపడ్డారు. ఆయన కూడా ఈ సెట్స్ విషయంలో ఎంతవరకు కట్ చేయొచ్చు అదంతా ఆయన అంతా చూసుకొని బాగా వర్కౌట్ చేసాం. డిజైన్స్ అన్నీ ఇంకా మేమే కూర్చొని ఆల్రెడీ మాకు అవి వర్క్ అంతా వచ్చు కాబట్టి సిస్టంలోనే అన్ని ముందే ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసాం. ఓకే, సో మొత్తానికి అలా ఆ వర్కౌట్ కాస్త ఇంత చక్కటి వర్కౌట్ అయింది. సో నైస్. సో సనం చెప్పండి అబౌట్ యువర్ ప్రొడ్యూసర్స్. Producers have been extremely supportive because during the shoot also I fell sick and all that was there. So despite of which they were like family. They've taken care of me, and if not for them I would not have been able to perform. So very very big thanks to Lakshmi Narayan Reddy sir. So Manas, మీ ఫైట్ ఒకటి ఉంది కదా మూవీలో, కొడితే బాడీ బౌన్స్ అయింది. అంటే ఫైట్ అంటే లైక్ అది స్టోరీలో ఇక్కడ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి, ఇది కంపల్సరీ ఇక్కడ మనకి కావాలి, మినిమం ఒక ఫైట్ అన్నది ఉండాలి, స్ట్రగుల్ అన్నది ఉండాలి. హీరో అండ్ విలన్ కి అజీజ్ చాలా ఎక్స్ట్రా. అంటే కమర్షియల్ ఎలిమెంట్ అంటే ముందు ఫైటే ఏముంది, ఎలా ఉంది, ఎలా చేశారు అనేది ఇది ఉంటుంది. అంటే కాంపాక్ట్ అండి ఫిల్మ్. ఏంటంటే లైన్ ఏంటి మనం చెప్పేస్తే అరే ఇలా ఉంది అంటే, బట్ ఆ చిన్న పాయింట్లోనే చాలా టెన్షన్ బిల్డప్ చేసి, అంటే వితౌట్ ఆర్ఆర్ నేను డబ్బింగ్లో చూసినప్పుడే అన్నయ్య చాలా బాగుంది, అసలు చాలా ఇంటెన్స్డ్గా ఉంది, ఆర్ఆర్ పడితే చాలా బాగుంటుంది అంటే, థియేటర్లో చూసినప్పుడు విత్ ఆర్ఆర్ ఇట్ వాజ్ లైక్ ఎక్స్ట్రాడినరీ, రియల్లీ ఎక్స్ట్రాడినరీ. అండ్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంకా కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల చాలా అంటే చెప్తున్నాను కదండి, మూవీ సక్సెస్కి క్రెడిట్ 60% మ్యూజిక్కే అండి, 100% మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. సో హీరో విలన్ మధ్యన ఫైట్ ఏంటంటే చిన్న స్ట్రగుల్ ఉండాలి, అది కూడా న్యాచురల్గా ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్ వెరీ డ్రమాటిక్ ఆర్ ఓవర్గా ఉండకూడదు అనేసి, బికాజ్ కాంపాక్ట్ స్పేస్, చిన్న స్పేస్లోనే ఉంటుంది ఫైట్. సో దాంట్లోనే బాగా కంపోజ్ చేశారు, బాగా కంపోజ్ చేసి చాలా నీట్గా చేసాము, చాలా బాగా వచ్చిందండి ఫైట్ కూడా. అండ్ లాస్ట్లో ఏంటంటే ఇక నేను అనుకున్న మామూలు సింపుల్గానే కదా ఎండింగ్ ఇదంటే, లాస్ట్లో విలన్ చనిపోయినప్పుడు కూడా ఆడియన్స్ వర్ లైక్ రే అంటే అక్కడ కూడా చిన్న ఫన్ మిక్స్ చేయడం. అవునండి, అంటే ఆ టెన్షన్ అంత బిల్డప్ అయింది కాబట్టి, ఆ టెన్షన్ అంత బిల్డప్ అయింది కాబట్టి విలన్ చనిపోయినప్పుడు దే వర్ లైక్ యు నో ఎస్. సో ఇట్ వాస్ గుడ్ అండి, దట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, ఇట్ వోంట్ ఎవర్ కమ్ బ్యాక్. సో అక్కడ కూడా ఏమైనా డైలాగ్ లాంటి పెడితే చచ్చాడు? లేదండి, అంటే మేము అనుకున్నాం యాక్చువల్లీ లాస్ట్లో ఇలాగా చనిపోయినప్పుడు కూడా మేము అన్నాం, అంటే ఒక పంచ్ డైలాగ్ లాగా పెడితే బాగుంటుంది అంటే, లేదు అలాగా ఉండకూడదు, సీరియస్నెస్ అన్నది మెయింటైన్ అవ్వాలి.
ఆ సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఒక ఫన్నీ డైలాగ్ ఉంటుంది, కాన్వర్జేషన్ ఉంటుంది. హిలేరియస్ రెస్పాన్స్ అండి దానికి కూడా. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పడేయాలంటే ఏమేమి చెయ్యాలి అన్నది ఒక పెద్ద లెంది డైలాగ్. ఎంత స్కెచ్ అయినా వేసుకోండి, చివరికి ఇక్కడ స్కెచ్ నడుస్తుంది. సో ఇట్ వాస్ రియలీ గుడ్. అంత టెన్స్డ్ సిచ్యువేషన్ లో కూడా మళ్ళీ అంటే దట్ షోస్ యువర్ కమర్షియల్ ఆస్పెక్ట్ అనమాట. డైరెక్టర్ లో ఉన్న కమర్షియల్ ఆస్పెక్ట్ అక్కడ మీకు తెలుస్తుంది. సో అంత టెన్షన్ సిచ్యువేషన్ లో కూడా ఒక కామిక్ సీన్ బాగుందండి అది. అండ్ లైనే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ కదండి. ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఉన్న హీరో, కమర్షియల్ గా ఆలోచించే ఒక హీరో ఒక అమ్మాయి పైన అంటే అది ట్రూ లవ్ గా ఎలా కనెక్ట్ అవుతుంది, తనని ఎలా సపోర్ట్ చేసి ఉన్న ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తాడు అన్నది. అందుకేనండి ప్రేమికుడు అనే టైటిల్. అందుకనే అంటే ప్రేమించిన అమ్మాయి కోసం, అంటే అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉంటే తను వదిలేయకూడదు, సాల్వ్ చేయాలి, అప్పుడే వాడు నిజమైన ప్రేమికుడు. సో దాట్స్ ద జస్టిఫికేషన్ అనమాట. సో చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంటుంది తను, వీడికి తెలియదు అది. సో లవ్ చేశాడు కాబట్టి హీ సాల్వ్ దట్. అండ్ యూనో అది చాలా లైఫ్ రిస్క్ అయిన థ్రెట్ అది. సో ఈవెన్ దో హీ హ్యాస్ డన్ దట్. సో అది చాలా బాగుందండి. అది ఫస్ట్ కూడా నేను కనెక్ట్ అయిన దానికి. సో ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మానస్ నిజమైన ప్రేమికుడు.